ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసి పరిశుద్ధాత్మలో ఉండాలి. పరిశుద్ధాత్మతో కాదు, పరిశుద్ధాత్మలో ఉండాలి. పరిశుద్ధాత్మలో అనే పదాన్ని మనము 8 రెఫరెన్స్ భాగాలలో మనం చూస్తాం. మత్తయి 3:11, మార్కు 1:8, లూకా 3:16, యోహాను 1:33, అపోస్తల కార్యములు 1:5, అపోస్తల కార్యములు 11:16, హెబ్రీ 6:4, యూదా 20వ. పరిశుద్ధాత్మలో అనే పదాన్ని మనం చూస్తాం. అయితే నేను చెప్పిన ఈ ఆర్డర్లో 7 రెఫరెన్స్లలో పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అనే పదం జోడించాడు. యూదా గారు మాత్రము పరిశుద్ధాత్మలో ప్రార్థన చెయ్యాలి అనే మాట చెప్పాడు కదా. చాలా బాగుంది మాట కదా. యూదా పత్రిక 20వ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట అనే మాట నేను గమనించాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట అనగా పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ నడిపింపులోను ప్రార్థన చేయుట. అంటే ఏదో పెదవుల ద్వారా ఉచ్చరించేటటువంటిది కాదు, లేక ఇదొక ట్రెడిషన్ లాగా చేసేటటువంటిది కాదు. దైవాత్మ నడిపింపుతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రార్థన చేసేటటువంటి అనుభవము కలిగి ఉండాలి. ఈ విధంగా ప్రార్థన చేయటం వలన మనలోని విశ్వాసం బలపడుతుంది. విశ్వాసం నిరీక్షించుచున్న వాటి యొక్క నిజస్వరూపం దేవుని చేత కట్టబడాలంటే పరిశుద్ధాత్మ బలము చేత చేసే ప్రార్థన విశ్వాసికి అవసరం. రోమా 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. మన బలహీనతల్లో సహాయము చేసి మనలను బలపరచువాడు ఆత్మయే. పరలోకంలో మన విజ్ఞాపనకర్త యేసే కదా. మరి నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది కదా? నీ ప్రార్థన జీవితం దైవ నడిపింపును బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి, పరిశుద్ధాత్మ చెప్పమన్న విధంగా నీవు ప్రార్థనలో ముందుకు కొనసాగుతున్నావా? ఒకసారి ఆలోచించి కదా. అలా కాకుండా ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు మధ్యాహ్నం, ప్రతిరోజు సాయంత్రం, ప్రతిరోజు నైట్ ప్రార్థన చేసుకోవాలి. మంచిదే, ఇది మంచిది కాదని నేను అనటం లేదు. ఈ విధంగా క్రమంగా చేయటం ప్రతిరోజు చేయాలి, మేము కూడా చేస్తూ ఉంటాం. అయితే మనము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నామా యూదా గారు చెప్పినట్టు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే మనం చేసేటటువంటి ప్రార్థన దైవాత్మ నడిపింపుతో కూడినటువంటిదై ఉండాలి. సంపూర్ణంగా ఆత్మతో నింపబడి ప్రార్థన చేసే అనుభవం కలిగిన వారిమై ఉండాలి. అలా కాకుండా ఏదో కళ్ళు మూసుకొని మోకరించి కదా, ఏదో పద్యాలు చెప్పినట్టుగానో లేక ఏదో చదివినట్టుగానో కాకుండా నీకేం అవసరమో, నువ్వు ఏది దేవుడి నుండి ఎదురు చూస్తున్నావో, ఆ దినమంతా దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఏం చేశాడో వీటన్నింటికీ మొట్టమొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇక భవిష్యత్తు గురించి ఆత్మతో నింపబడి చేసేటటువంటి ప్రార్థన అనుభవం కలిగినటువంటి వారిమై ఉండాలి కదా. అలా చేసేటటువంటి ప్రార్థన యొక్క బలము చాలా గొప్పదిగా ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు చేసే ప్రార్థన దేవునికి ఇంపైనదిగా ఉందా? నీవు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? నీవు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థనకు నీవు జవాబు తప్పక పొందుకుంటావు. కాకపోతే ఆయన సమయంలో ఆయన చిత్తానుసారంగా జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. కానీ ప్రార్థన అయితే వ్యర్థమైపోదు.
చేసే ప్రార్థన పరిశుద్ధాత్మతో నింపబడినటువంటిదై ఉండాలి. అలా పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేసే ప్రార్థన వీరులముగా, దైవ నడిపింపుతో ప్రార్థన చేసే ప్రార్థన పరులముగా నీవు నేను ఉండాలని ప్రభు పేరట కొద్ది మాటలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు నిన్ను నిత్యము నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.